మనిషికి పునర్జన్మ ఉంటుందో లేదో గాని ఈ దేశ ప్రజలు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. దీనికి ఈ మహిళా సంఘటననే నిదర్శనమంటున్నారు ఇక్కడి ప్రజలు. కాంబోడియాలో ఓ మహిళ పునర్జన్మను నమ్ముతోంది. చనిపోయిన తన భర్త జంతువు రూపంలో తన ముందుకు వచ్చాడని ఆనందపడుతోందట. కాంబోడియాలోని క్రతి ప్రావిన్స్కి చెందిన 74 ఏళ్ల కిమ్ హాంగ్ అనే మహిళ భర్త తోల్కుట్ ఏడాది క్రితం మృతి చెందాడు. ఇటీవల కొద్ది రోజులుగా ఆమె ఇంటికి ఓ ఆవు దూడ వస్తోంది. ఆ దూడ చేసే చేష్టలు తన భర్తను పోలి ఉంటున్నాయని హిమ్కాంగ్ అంటోంది. తన భర్తే దూడ రూపంలో వచ్చాడని సంబరపడుతూ ఆ దూడను జాగ్రత్తగా చూసుకుంటోంది కిమ్ హాంగ్. తన ఇంటిలోని మొదటి అంతస్తుకు మెట్లపై నుంచి వెళ్తూ బెడ్పై పడుకుంటోందని, మెత్తటి దిండును తన దగ్గరకు తీసుకుంటుందని, తన భర్త కూడా ఇదే విధంగా చేసేవారని కిమ్ హాంగ్ చెబుతుంది. తన భర్త బతికుండగా ఏం చేసేవాడో, ఎలా ప్రవర్తించేవాడో ఈ ఆవు కూడా ఇలాగే చేస్తోందని ఆమె చెబుతోంది. తన కళ్లతో ప్రత్యక్షంగా చూశానని తచ్విన్ అనే వ్యక్తి తెలిపాడు. తన భర్త రూపంలో వచ్చిన ఆవుదూడను జీవితాంతం రక్షించుకుంటానని కిమ్ హాంగ్ అంటోంది. 95% మంది బౌద్ధ మతస్థులు ఉన్న కాంబోడియా ప్రజలు పునర్జన్మను ఎక్కువగా విశ్వసిస్తారట. చనిపోయిన వ్యక్తి ఏదో ఒక రూపంలో తిరిగి పుడతారని వారంతా భావిస్తారు. ఆ కారణంగానే కిమ్ హాంగ్ ఇంట్లో ఉన్న ఆవుదూడను చూసేందుకు రోజూ 100 మంది సందర్శకులు వస్తున్నారంటున్నారు. దీంతో అక్కడ కిమ్ హాంగ్ టాపిక్ వైరల్గా మారింది.